ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది నన్ను అడిగారు, రాజకీయాల్లోకి నువ్వు ఎందుకు వచ్చావని. అప్పుడు నేను వాళ్ళందరికీ ఒకే ఒక సంఘటన చెప్తా ఉంటాను. 2004లో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం కోల్పోయినప్పుడు నేను ఆయనతో ఒక పెళ్లికి వెళ్ళాను. ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన అట్లా పెళ్లిలోకి అడుగు పెడితే 5,000 మంది ఇట్లా కూర్చున్నారు. 5,000 మంది గౌరవంతో, ఎందుకంటే ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి గౌరవంతో నుంచుని ఆయన ఆహ్వానం పలుకుతాం చూసాం. ఈరోజు మనం హైదరాబాద్ చూస్తాం, కానీ దాని వెనకాల ఉన్న కష్టం మనం గుర్తించాలి. 1994లో హైదరాబాద్లో పెట్టుబడి పెట్టండి అంటే హైదరాబాద్ ఇండియానా హైదరాబాద్ పాకిస్తానా అడిగిన రోజులై. బేగంపేట మన ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్గా ఒక్క కనెక్టివిటీ ఫ్లైట్ ఉండేది కాదు. అక్కడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రయాణం ప్రారంభించారు. మాతో కూడా మంత్రివర్గంతో ఆయన పదే పదే మాట్లాడినప్పుడు మా అందరూ ఒకటి చెప్తారు, 1995 నుంచి 2004 వరకు ఒక గోల్డెన్ ఈరా. సహచర మంత్రివర్యులు అందరూ కూడా చాలా అద్భుతంగా కష్టపడ్డారు. అందుకే హైదరాబాద్ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా మేము అభివృద్ధి చేశామని పదే పదే చెప్తారు. అది చెప్తూ కూడా మాకు ఆయన చెప్తారు, మీరు ఇంకా స్పీడ్ అందుకోలేదు, మీకు కష్టపడతాం రాదు, టీం వర్క్ సరిగా తెలియదని ఆల్మోస్ట్ ప్రతి కేబినెట్ మీటింగ్లో సహచర కేబినెట్ సభ్యులందరూ కూడా నాతో సహా అందరు కూడా ఆయన క్లాస్ తీసుకుంటారు. కానీ ఒక విషయం ప్రజలందరూ గమనించాలి, 2024 ఎన్నికల్లో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఎన్నికలు జరిగినాయి. కూటమికి అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి 94% సీట్లు గెలిపించారు ప్రజలు. ఇదొక చరిత్ర. అంటే మా అందరిపైన బాధ్యత పెరిగింది. మీరందరూ ఒక్కసారి చూస్తే 50% మంది శాసనసభ్యులు మొదటిసారి గెలిచిన వారు. 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మంది మొదటిసారి మంత్రివర్గంలో వచ్చినవారు. మేమందరం ఈరోజు ఒక కసితో, ఒక పట్టుదలతో మేమందరం పనిచేస్తున్నాం. ఎప్పుడు పక్క రాష్ట్రాలు చూస్తే మనకన్నా ముందున్నారు, ఆంధ్ర రాష్ట్ర టైం వస్తుందని ఆర్నిసార్లు మేము అందరం పనిచేస్తున్నాం.